ఎడతెరిపి లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జలాశయాలన్నీ కూడా నిండు కుండను తలపిస్తున్నాయి. మన్యం ప్రాంతాల్లో ఉన్న చిత్తూరు రోడ్డులో కొండ చర్యలు విరిగి పడతాయన్న ముందస్తు చర్యలో భాగంగా ఘాట్ రోడ్లో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఇక విజయవాడ నుంచి విశాఖ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలు ఆలస్యం కారణంగా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. మరికొన్ని రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు రైల్వే అధికారులు. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్ష ప్రభావం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో గడిచిన 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంట రహదారుల వెంట వర్షపు నీరు పొంగు పొర్లించడంతో వాహన రాకలు ఎక్కడికెక్కడ స్తంభించాయని చెప్పవచ్చు. అలాగే వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లు అయితే జిల్లా యంత్రాంగాన్ని దిశానిర్దేశాలు చేశారు. అయితే ముఖ్యంగా రానున్న 2 రోజుల పాటు ప్రజలకు ఎక్కడికెక్కడ అప్రమత్తం చేస్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు జిల్లా అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా మన్యం ప్రాంతాల వారు అక్కడి నుంచి రాజమండ్రి ఇతర ప్రాంతాలకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో అక్కడికి వైద్య సదుపాయంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే గోదావరి దిగువ ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇప్పటికే ప్రారంభించారు. అలాగే రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే జిల్లా కంట్రోల్ బోర్డులు ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందించేందుకు అయితే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు చేశారు. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుతం వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగు పొర్లుతున్నాయి. అలాగే ఇక్కడ సమాచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారుల నుంచి ఆదేశాలు అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారి యంత్రాంగం మాత్రం పనిచేయాలని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కుమార్ తో రిపోర్టర్ చంటి,